పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలో మహిళా వాలంటీర్పై వైసీపీ నాయకులు దాడి. అనారోగ్య కారణంగా వైసీపీ ప్రచారానికి నిరాకరించినందుకు మహిళా వాలంటీర్పై దాడి చేసిన వైసీపీ కౌన్సిలర్ భాగ్యమ్మ మారుతి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 19వ వార్డులో మహిళా వాలంటీర్ నళిని, వారి కుటుంబ సభ్యులపై 19వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి దాడికి పాల్పడ్డారు. వైసీపీ ప్రచారానికి రానందుకు భౌతిక దాడికి పాల్పడి బూతు పురాణంతో హల్చల్ చేశారంటూ బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గత కొద్ది రోజుల క్రితం అనివార్య కారణాల వల్ల వాలంటీర్ పదవికి రాజీనామా చేశానని, రాజీనామా చేసిన కూడా వైసీపీ ప్రచారానికి రావాలని హుకుం జారీ చేసిన 19వ వార్డు కౌన్సిలర్ భాగ్యమ్మ ఆమె కుమారుడు మారుతి అనరాని మాటలతో దూషించారన్నారు. నేను అనారోగ్యంగా ఉండి 2 రోజులు ప్రచారానికి వెళ్లనందుకు తనపై దాడికి పాల్పడ్డారని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేమే చేసుకొని తింటున్నాము, ఒకరి మీద ఆధారపడలేదు. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదండి మీరు కూడా. అంతే ఏం పనులు చేస్తుంటే చిన్నప్పుడు మా పిల్లలు ఇంటిన్నప్పుడు కష్టపడతానే ఉన్నాం. మా నాన్న కూడా మన ఈ సందులోనే ఉన్నాము. మరొక సచివాలయంలో 19th వార్డ్ వాలంటీర్గా పనిచేస్తా ఉంది. కొన్ని అనివార్య కార్యాలలో నన్ను వాలంటీర్గా రిజైన్ చేయించారు. అయినా నన్ను పార్టీ మీద గౌరవంతో నేను క్యాన్వాస్కి అన్నీ తిరిగాను. ఈరోజు 2 రోజులు అయితే నాకు తిరిగి ఫీవర్ వచ్చింది. 2 days కోల్డ్ చలి జ్వరం వచ్చింటే పడుకున్నాను మెడిసిన్ తీసుకొని. అయినా ఫోన్లు చేసి తిడుతూ ఉంటే సరేలే అని ఈరోజు క్యాన్వాస్కి వెళ్ళాను. నేను వెళ్ళినా కూడా మరి కాల్ సెంటర్కి వెళ్తున్నానని కాల్ చేస్తున్నాను. ఫోన్లు చేసి పిలిపించుకున్నారు. 4:30కి నేను వచ్చాను. నేను వెళ్ళాను ఇంటికి. మా అమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు మీ అమ్మాయి రావడం లేదు, మీ అమ్మాయిని తీసేస్తాము, మీరు అట్లాంటి వాళ్ళు, మీరు ఇట్లాంటి వాళ్ళు అని తిట్టినాడు మా అమ్మని. ఆ కోపంతో ఇక్కడికి వచ్చి నన్ను వెళ్దురాను ఫస్ట్ ఇంట్లో నుంచి అని బెదిరించి నేనేం చేశానన్నా అని అడిగినా కూడా లందుదానా తుడుగుదానా నువ్వేంది నాతో మాట్లాడేది, నువ్వు వెళ్దురా ఫస్ట్ బయటికి అని చంపకి చల్లని కొడితే కింద పడినా నేను మూర్చిపడి. మా అమ్మకి అట్లే ఫోన్ లేస్తేనే మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మని పిలిపించుకొని వచ్చేసింది మా అమ్మ నన్ను కొడతానే అని. వచ్చి మా అమ్మ ఎందుకు కొట్టినారు అని దానికి కూడా నా చెల్లెల్ని మా అమ్మని ఇద్దరిని కొట్టినాడు. మాకు ఎవరూ లేరు, మా నాన్న లేరు, ఎవరూ లేరు. మేము చేసుకుని తినే వాళ్ళం, ఒకరి మీద ఆధారపడే వాళ్ళమైతే కాదు. ఇంట్లో చేసినా కూడా ఏం కక్ష పెట్టుకున్నారో ఏమో తెలీదు. 5 ఏళ్ళుగా చేస్తున్న వాలంటీర్గా నన్ను ఏమీ గుర్తించలేదు. మారుతి కౌన్సిలర్ భాగ్యమ్మ, 19th వార్డ్ కౌన్సిలర్ భాగ్యమ్మ వాళ్ళ కొడుకు మారుతిని ఇదంతా చేసింది. ఎక్కడ కొట్టినారు నిన్ను? వాళ్ళ ఇంట్లోనే, మారుతి వాళ్ళ ఇంట్లో, కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో. ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ ఆల్సో. ఇంటికి వచ్చి కొట్టినా కూడా మళ్ళీ తుడుగుదానా నీదేమే, నీ చూసుకుంటాము, నీదేమి ఉండేది, ఎవరున్నారు నీ వెనకాల అని ఎట్లా చెప్తే అట్లా మాట్లాడినారు. ఉద్యోగానికి రాకుండా కొట్టారమ్మా? క్యాన్వాస్కి రాకుండా, క్యాన్వాస్ చేయడం లేదు. నేను నా వార్డులో మటుకు నా పేరు ఎక్కడా చెడిపోలేదు, బాగానే ఉంది నా పేరు. అంతా బాగా చేసుకోబోతుంది, నిజాయితీగా చేసుకుంటామని అంటారు ఎవరైనా కానీ. అప్పటికే మారుతి వాళ్ళ ఇంట్లో ఉన్న మీరు ఏం చేస్తున్నారమ్మా అక్కడ? సారు అన్నయ్య వచ్చేసి ఫోన్ నంబర్ రాసియమండి అన్ని చెప్పినారు. ఓటర్స్ ఫోన్ నంబర్ రాసిమ్మంటే వచ్చి కూర్చున్నాను. అప్పుడే వచ్చి తిట్టినారు. ఒక్కరోజు పోవడానికి కారణమా, లేకపోతే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు మీరు? ఇంతకు ముందుగా వెళ్తా అంటే నేనేమి 2 days ఇంకా జ్వరం వచ్చి పడుకున్నాను. వాళ్ళు ఫోన్ ఎత్తలేదన్నందుకు ఇట్లా చేశారు.